హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో ప్రతి ఒక్కరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఎందుకంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా చూసుకున్నట్లయితే పెండింగ్ అమౌంట్ కొన్ని కోట్లు అయితే రిలీజ్ చేయాల్సి ఉందన్నమాట. సో కొన్ని వేల మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే సో ఎప్పుడెప్పుడు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారని అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ప్రభుత్వం అనేది వచ్చి కూడా చాలా సంవత్సరాలు కావస్తున్నా కూడా సో ఇప్పటికీ మాకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయలేదు. సో అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో గైస్, దానికి సంబంధించి మనకు తాజాగా ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది. సో తెలంగాణలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే సో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కోసం అయితే మన ఛానల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం సో స్టూడెంట్ సపోర్ట్ టీమ్స్ కూడా మనకైతే సో కొద్ది కాంటాక్ట్లు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తారన్న దానిపైన అయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తాను కూడా. సో మనకి టచ్లో ఉంటారనమాట, అందుకే చెప్తున్నా. సో ఇకపోతే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి. మీరైతే స్క్రీన్ మీద గమనిస్తున్నారు కదా, రీసెంట్గా చూసుకున్నట్లయితే సో మీరు ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. ఇప్పటికి మనకు ప్రభుత్వం నుంచి సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా చూసుకున్నట్లయితే పెండింగ్ అమౌంట్ అనేది 7.78 కోట్లు అనేది రిలీజ్ అయితే చేయాల్సి ఉందన్నమాట. సో కాకపోతే ఇప్పటికీ ప్రభుత్వం అనేది ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం, అసలు రిలీజ్ చేస్తామా లేదా అన్న దానిపైన కూడా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో విద్యార్థులందరూ కూడా ఫీజెస్ అనేటివి పే చేసేసి కాలేజెస్లో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు స్టూడెంట్ సపోర్ట్ టీమ్స్ అయితే స్ట్రైక్ అనేది నిర్వహించడం అయితే జరిగింది. సో ఇంకా ముందుకు కూడా మేమైతే స్ట్రైక్స్ అనేటివి చేస్తాం. మాకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది విద్యార్థులకు అయితే ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి, ప్రభుత్వం వెంటనే సో చర్యలు అనేది తీసుకోవాలని అయితే మనకు సో స్ట్రైక్స్ అనేది మొదలు పెట్టేశారనమాట. సో వాళ్ళ సపోర్ట్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. సో గైస్, మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కామెంట్ చేయడం మాత్రం మీరైతే మర్చిపోకండి.